హాయ్! అందరు ఎలా ఉన్నారండి? నేనొచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేశానండి వీడియో తీయడం. ఇక్కడ దేవుళ్ళని పులికప్ చేశానండి. పులికప్ చేయడం అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. క్లీన్ చేశానండి దేవుళ్ళని. క్లీన్ చేసిన తర్వాత పూజ కూడా అయిపోయిందండి. బయట ముగ్గు పెట్టేసి తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించానండి. ఆ రోజు నేను మా వారు ఫాస్టింగ్ ఉన్నామండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగేనండి. పిల్లలకు వచ్చేసి వెజ్ మ్యాగీ చేశాను. ఇది వచ్చేసి మైదాపిండిది కాదండి, వీటిది. హెల్దీయే కదా. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట పని అయితే ఏం లేదండి. పిల్లలకు మ్యాగీ ఉంది, పొద్దున కొద్దిగంతా తిన్నారు, మళ్ళీ మధ్యాహ్నం తింటా అన్నారు. ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి ఉంటాయి కదండి, స్నాక్స్ అని, అవి తినేస్తా అన్నారండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేపు అలాగా అయితే రెస్ట్ తీసుకున్నాను. ఫాస్టింగ్ కదండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి అండి. మీరందరూ ఒక్క పొద్దున్నారా అండి? నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేనైతే మ్యారేజ్ అయినాకనే పట్టుకున్నానండి శివరాత్రి ఫాస్టింగ్ అనేది. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా వెళ్ళి ఫ్రూట్స్ అవి తెచ్చుకోవాలి కదండి. అందుకోసమే ఇక్కడ రిలయన్స్కి వచ్చాము. రిలయన్స్ కాదండి, సారీ, స్మార్ట్ బజార్కి వచ్చాము. కొంచెం కోల్డ్ అయిందండి, అందుకే వాయిస్ రావట్లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి వీడియో అనేది. ఇక్కడ స్మార్ట్ బజార్కి అయితే వచ్చామండి ఫ్రూట్స్ తీసుకోవడానికి. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగా ఫ్రూట్స్ తీసుకోవడానికైతే ఇక్కడికి వచ్చాము. ఆ రోజు నిన్న శివరాత్రి రోజు ఇక్కడ ఆఫర్ ఉండేనండి. అంటే ఏం ఆఫర్ అంటే నైటీల మీద ఆఫర్ ఉండే, అందుకోసమే చూస్తున్నానండి. కాకపోతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటదండి. మనకు రేట్ అయితే ఏమంటారు ఎక్కువనే ఉండే అండి. అంటే అరౌండ్ 700 ఏమో ఉండేనండి. మనకు ఆఫర్ లేకపోయినా కూడా అంత రేటు పడదండి. కాకపోతే జనాలు ఏందో ఆఫర్ అంటే కొంటూ ఉంటారు కదండి. నేనైతే కొనలేదండి, ఊరికనే చూశాను. మనకు ఆఫర్ లేకపోయినా కూడా అది రేట్ అంతే పడుతుందండి. అందుకోసమే ఇంకా అదేం కొనలేదండి. తర్వాత నేను ఒక టీషర్ట్ ఒకటి కొన్నాను, చూపిస్తానండి. ఇక్కడ మా వారు కూడా నైట్ వేర్ అయితే తీసుకున్నారండి. సమ్మర్ వచ్చింది కదా, అంటే ఫుల్ ప్యాంట్ కాకుండా ఇట్లా షార్ట్ ఉంటాయి కదండి, అవి చూస్తున్నారు. ఒకటైతే కొన్నారండి మా వారు. ఇక్కడ కొన్ని పిల్లలకు స్నాక్స్ కూడా తీసుకున్నామండి. మనము స్మార్ట్ బజార్కి వెళ్ళిన, డీమార్ట్కి వెళ్ళిన ఒక ఐటెం చెప్పి ఇంకా 10 ఐటమ్స్ కొంటాం కదండి. ఏమంటారు? మీరు కూడా నాలాగా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంటికి రాగానే ఇంకా ఫ్రూట్స్ కట్ చేయడం స్టార్ట్ చేశారండి మా వారు. పిల్లలు కూడా హెల్ప్ చేశారు. పిల్లలని మేము ఇలాగా పండుగల టైంలో ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తామండి. వాళ్ళకు కూడా కొద్దిగా పని చెప్తే కొద్దిగా పెద్దగైనాక కూడా కొంచెం నేర్చుకుంటారు కదండి. అంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా, అందుకోసమే ఇలాగా ఫెస్టివల్ టైంలో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తామండి. ఇక్కడ మా వారు మంచిగా నీట్గా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టారండి. ఇంటికి రాగానే టైం వచ్చేసి 5:30 అలాగైతే అయిందండి టైము. ఇది వచ్చేసి శివునికి ఇష్టం కదండి ఫ్లవర్స్, అది ప్యాకెట్ కొన్నానండి ఒకటి. ఇంకా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టారండి మా వారు. ఇంకా ఒక్క పొద్దు అయితే వదలాలి. ఇక్కడ దేవుడికి మళ్ళా దీపం వెలిగించేసి మార్నింగ్ వెలిగించాను కదండి, అవి అలాగే కంటిన్యూషన్ అయితే అయ్యాయండి నైట్ వరకు అయితే. తర్వాత దేవుడికి ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టేసి మేము కూడా ఒక్క పొద్దు విడిచామండి. తర్వాత ఫాస్టింగ్ వదిలిన తర్వాత ఇంకా అలాగైతే కైలాసము, అష్టచెమ్మలు ఉంటాయి కదండి, అవి ఖచ్చితంగా ఆడతామండి. ఇది అష్టచెమ్మ అయితే నేను చిన్న ఉన్నప్పుడైతే సమ్మర్లో చాలా ఆడేవాళ్ళమండి.
నేనే ఫస్ట్ విన్ అయ్యానండి కైలాసంలో. తర్వాత ఆడిన తర్వాత ఇంకా కొంచెం సేపు కూర్చొని ఇక్కడ మా నిత్య నన్నే తీస్తావమ్మా వీడియో, నేను ఇంకా రెడీ అవ్వలేదు నన్ను తీయకని ఇక్కడ ఏడుస్తుందండి. నిత్యది లంగా జాకెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అది వాట్సాప్ గ్రూప్లో కొన్నాను, చాలా బాగుంది కలర్ వచ్చేసి. ఎలా ఉందనేది మీరు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి వెళ్ళి వీడియో కోసం మంచిగా రెడీ అయిపోయిందండి. బాగుందా అండి నిత్య లంగా? హెయిర్ స్టైల్ కూడా నేనే వేశానండి. ఇక్కడ అందరం రెడీ అవుతున్నామండి, ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా. ఇక్కడ మా నిత్య జుట్టు అంటే హెయిర్ స్టైల్ నేనే వేశానండి. ఎలా ఉంది, బాగుందా? ఇంకా అందరం రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలండి. ఇక్కడ అందరం రెడీ అయిపోయామండి. మా వారిని హాయ్ చెప్పమంటే అలాగా చిన్నగా స్మైల్ ఇచ్చి వదిలేశాడు. ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి. టైం వచ్చేసి 8:30 అయిందండి. ఇంకా బిర్లా మందిర్కి అయితే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే చూడండి మీరే వీడియో. బిర్లా మందిర్ క్లోజ్ అయ్యే టైం అండి ఆల్మోస్ట్. సారీ. ఇంకా ఇంటి ముంగటనే మాకు శివుడిది టెంపుల్ ఉందండి, అందుకోసమే ఈ విధంగా అయితే ఇంటి ముంగట అంతా డెకరేషన్ చేశారండి. ఇంకా ఫాస్ట్గా మా వారు అయితే ఎంత ఫాస్ట్గా వచ్చారంటే జెట్ స్పీడ్ అంటారు కదండి, ఆ విధంగా అయితే స్పీడ్గా వెళ్ళి ఇంకా రీచ్ అయిపోయామండి బిర్లా మందిర్కి. తర్వాత లాస్ట్ దర్శనం మాదేనండి బిర్లా మందిర్లో. ఇంకా ఫాస్ట్గా నాకైతే మెట్లు ఎక్కేటప్పుడు అయితే చాలా ఏమంటారు లెగ్ పెయిన్స్ అయితే వచ్చాయండి. నాకు మడమల నొప్పి చాలా ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా మెట్లయితే ఎక్కి దేవుడిది అయితే దర్శనం అయితే అయ్యిందండి. తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారండి. లాస్ట్ దర్శనం చెప్పాను కదా, మాకే అయ్యిందండి. నేనైతే దర్శనం అవుతుందో కాదో అనుకున్నాను, కాకపోతే దర్శనం అయితే చాలా బాగా అయింది. కాకపోతే కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేయలేకపోయాము. అంటే అనుకోలేదు అండి ఫస్ట్ బిర్లా మందిర్కి వెళ్దామని. ఇంటి ముంగటనే శివుడిది టెంపుల్ ఉంది కదా, ఎవ్రీ టైం అక్కడికే వెళ్ళేవాళ్ళం. ఈసారి ఎందుకో బిర్లా మందిర్కి వెళ్ళాలనిపించింది. ఇంకా బిర్లా మందిర్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చేసి అయితే పడుకున్నామండి. పిల్లలు ఫ్రూట్స్ అవైతే తిన్నారు కదా, ఇంకా పిల్లలకు కూడా వద్దన్నారు. ఇంకా ఇంటికి రాగానే కొంచెం సేపు అలా కూర్చొని 12 o'clock వరకు మేల్కొని ఇంకా పడుకున్నాం. అంతేనండి వీడియో. బాయ్ అండి, టేక్